హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా రెన్యువల్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు చూసిన సర్టిఫికేట్ జిఎన్ఎం కంప్లీట్ చేసిన ఒక సిస్టర్ది. ఈ సర్టిఫికేట్ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 2024 మే 31తో దీని వ్యాలిడిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఏ జాబ్స్కి అప్లై చేసుకుంటా కూడా యూజ్ ఉండదు. సో దీన్ని రెన్యువల్ చేద్దాము. రెన్యువల్ చేయడానికి మీరు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ వెబ్సైట్కి వెళ్ళాలి. క్రోమ్లో ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అని మీరు టైప్ చేస్తే ఈ ఓపెన్ అవుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దీనిలో మీరు అప్లై ఫర్ రెన్యువల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని అండర్లో బీఎస్సీ రెన్యువల్, జిఎన్ఎం రెన్యువల్, హెల్త్ వర్కర్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ జిఎన్ఎం రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి జిఎన్ఎం రెన్యువల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి పోపప్ ఓపెన్ అవుతుంది, దాన్ని ఓకే చేసేయండి. నెక్స్ట్ ఆన్లైన్ జిఎన్ఎం రెన్యువల్ ఎంట్రీ ఫామ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మిడ్వైఫ్ నెంబరు ఇచ్చి ఏ ఇయర్లో మీకు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయింది అంటే మీ పాస్అవుట్ ఇయర్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయాలి. అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో జిఎన్ఎం నర్సింగ్ రెన్యువల్ ఫామ్లో చూసినట్లయితే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయి ఉంటాయి. కాలేజ్ వాళ్ళే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా అప్డేట్ చేయాలి మీ డీటెయిల్స్ అన్నీ. మీ మ్యారిటల్ స్టేటస్ కానీ, సోషల్ స్టేటస్ కానీ, నేటివ్ స్టేట్, నేటివ్ డిస్టిక్, హస్బెండ్ నేమ్, గార్డియన్ నేమ్ ఇలాంటివన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాను. గార్డియన్, హస్బెండ్ నేము, సోషల్ స్టేటస్, నేటివ్ స్టేట్, నేటివ్ డిస్టిక్, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ సిస్టర్వి అన్నీ అప్డేట్ చేస్తున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బాక్స్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్కి వెళ్ళాలి. కమ్యూనికేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అని అడుగుతారు. సో ఈ సిస్టర్వి రెండు వేరు కాబట్టి నేను నో అని పెట్టాను. ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ ఫస్ట్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ కాలేజ్ వాళ్ళు దీన్ని ఫిల్ చేయలేదు కాబట్టి ఇది కూడా నేను మొత్తం అన్ని అప్డేట్ చేస్తున్నాను. ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఫుల్ అడ్రస్, ఆ తర్వాత పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చి పర్మనెంట్ అడ్రస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ రెండు వేరు కాబట్టి ప్రజెంట్ అడ్రస్ కూడా ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఫుల్ అడ్రస్, పిన్ కోడ్తో సహా ఇవన్నీ కూడా నేను సబ్మిట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ చూద్దాము. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మిడ్వైఫ్ నెంబర్ రెండు కూడా ఉంటాయి. అలాగే ఫస్ట్ టైం మీకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, అది ఎప్పుడుతో వ్యాలిడిటీ అయిపోయిందని కూడా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టైం 2009లో రిజిస్ట్రేషన్ అయ్యి 2014తో వ్యాలిడిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, మీరు రెన్యువల్ చేశారా లేదా ఇంతకు ముందు అడుగుతుంది. సో 14తో కంప్లీట్ అయిపోయింది కాబట్టి రెన్యువల్ చేశారు. సో రెన్యువల్ అని పెట్టుకున్నాను, ఎస్ అని పెట్టాను. అవ్వకపోతే నో అని పెట్టుకోండి. ఇక్కడ రెన్యువల్ చేసినప్పుడు రెన్యువల్ రిసిప్ట్ నెంబర్ అడుగుతారు, గుర్తు లేకపోతే వదిలేదు. రెన్యువల్ చేసిన సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎప్పటిదాకా ఉందని అడుగుతున్నారు. సో నేను ఇస్తున్నాను 2024 ఆగస్ట్ 31తో దాని వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోతుందని నేను ఇస్తున్నాను. ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఆ రెన్యువల్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను వీళ్ళు అడిగిన ఎంబీలో, దాన్ని నేను సబ్మిట్ చేసేసాను. అప్పుడు ఈ బాక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీ ట్రైనింగ్ ఇవేమి మీరు కదిలించే అవసరం లేదు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు అని. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నారు. ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, పాస్పోర్ట్ నెంబర్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వచ్చు. అలాగే మీ ఆధార్ నెంబర్ కూడా ఇస్తే ఈ బాక్స్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రజెంట్ వర్కింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ కంట్రీలో వర్క్ చేస్తున్నారు, ఏ స్టేటు, ఏ డిస్టిక్, అలాగే ఇన్స్టిట్యూషనల్ టైపు ఏమన్నా గవర్నమెంట్లో చేస్తున్నారా, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేస్తున్నారా అని అడుగుతుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ దగ్గర మీరు చేస్తున్న హాస్పిటల్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ ఫామ్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. దానిలోనే ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఫీజు ఎంత పే చేయాలని ఉంటుంది. ఈ ఎక్నాలజ్మెంట్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఫీజు ఎలా పే చేయాలో చూద్దాము. పే ఆన్లైన్ మీద క్లిక్ చేశాక ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఒక్కోసారి ఈ పేజ్ బ్యాక్ వెళ్ళిపోతుంది, కంగారు పడే అవసరం లేదు. హోమ్ పేజ్లో పే ఆన్లైన్ అండ్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ అనే దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేశాక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అడుగుతుంది. మన కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో ఏపీ నర్సింగ్ కౌన్సిల్ సెర్చ్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ ఆల్రెడీ మనకి ఎక్నాలజ్మెంట్ లెటర్ వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టాలి. నేము, ఎంత అమౌంట్ పే చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఆ తర్వాత ఇండివిజువల్ అని ఉంది కదా, అది అలాగే ఉంచేయండి. మళ్ళీ మీ నేము, డేట్ ఆఫ్ బర్త్,
మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఇచ్చేసి ఈ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అవి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాము. ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో వెరిఫై డీటెయిల్స్ అని ఉంటుంది, పేమెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏ బ్యాంక్ నుంచి మనం పే చేస్తున్నామని. నేనైతే SBI డెబిట్ కార్డ్ నుంచి పే చేయట్లేదు, వేరే బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి పే చేస్తున్నాను కాబట్టి అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. కార్డ్ మీద ఏ పేరు ఉంది, కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, CVV ఈ నెంబర్స్ ఇచ్చేసి పే మీద క్లిక్ చేయాలి. అప్పుడు పేమెంట్ జనరేషన్ అందరికీ తెలిసిందే, నేను చూపించట్లేదు. అది OTP అడిగి పేమెంట్ కట్ అవుతుంది. లాస్ట్లో ఈ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యిందని ఇలాంటిది ఒక ఫామ్ కనిపిస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్టిఫికేట్ స్టేటస్ ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మనం తెలుసుకుందాము. దీనికోసం ముందుగా మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ మీరు రెన్యువల్ స్టేటస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అప్లై ఫర్ రెన్యువల్ బాక్స్ లాస్ట్లో, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ అడిగారు. అక్నాలజ్మెంట్ ఫామ్లో జనరేట్ అయిన ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ అది టైప్ చేయగానే యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్, వెంట ఫర్ రిజిస్టర్ అథెంటికేషన్ అని వచ్చింది. ఇది అప్లై చేసిన నెక్స్ట్ రోజు స్టేటస్. ఇప్పుడు సెకండ్ డే రెన్యువల్ స్టేటస్ చెక్ చేయడానికి నేను సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యాను. నర్సింగ్ కౌన్సిల్ వెబ్సైట్కి వెళ్ళి రెన్యువల్ స్టేటస్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ చేయగానే నాకు డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఈ సర్టిఫికేట్ని మీరు కలర్ జిరాక్స్ మాత్రమే తీపించాలి, అప్పుడే వ్యాలిడిటీ. తర్వాత దీన్ని మోక్సిల్లా, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇదండి డౌన్లోడ్ అయిన సర్టిఫికేట్. దీని వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 డిసెంబర్ నెల 24 వరకు అయితే ఉంది. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కొన్ని డివైజెస్లో ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు ఫోన్లో అయితే డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు అది పోర్ట్రైట్లో ఉంది, దాన్ని ల్యాండ్స్కేప్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ PDF అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అది PDFలో సేవ్ అయిపోతుంది. అప్పుడు అది మీ ఫైల్ మేనేజర్లో సేవ్ చేసుకోండి. సో ఇదండి ప్రాసెస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకేమీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.